నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం మాతృనాశనం. థ్యాంక్ యూ మ్యామ్. ఈ కార్యక్రమాన్ని దీపారాధనతో మొదలు పెడదాం. ఓం నమో వెంకటేశయ్య గోవింద. ఈరోజు 2 days 3 days ప్రోగ్రామ్ ఐ థింక్ ఎవరికి కూడా చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా సో మెనీ మెమరీస్తో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ enthusiastic budding medicals for joining this excellent program, and we are seeking a lot of support from all medical colleges who are attended this program. So continue support for a very good organization, National Medical Organization. This is the only organization platform for the medicals. Thank you. So some small announcement. మేము కొందరిని ఎంతూజియాస్టిక్ డాక్టర్స్ వెటర్నరీ మా స్టేట్ బాడీలోకి తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్ శ్రీరెడ్డి సార్, ఎండి ఫోరెన్సిక్ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం సార్ మాతో పాటు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ఎన్ఎంఓ ఆంధ్రప్రదేశ్గా మేము తీసుకోవడం జరిగింది. సార్ దానికి ఎక్సెప్టెన్స్ కూడా ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ నరేష్ గుర్తుల్లా, ఎంఎస్ జన్సద్రి, మహారాజా కాలేజీ విజయనగరం నుంచి సార్ కూడా మాతో పాటు ఇప్పుడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా మేడం మాట్లాడతారు. మాకు మేడం జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. మేడం తమ అమూల్యమైన సందేశాన్ని ఇప్పించకుండా సాగర్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అన్న వాళ్ళందరూ మనకి ఇక్కడ ప్రతి అడుగులో సహకరించి మంచిగా అసలు ఇంతమంది లాస్ట్ నేను పాడేరు క్యాంప్కి వచ్చినప్పుడు కొంతమంది సాగర్ చెప్పినట్టు కొంతమంది ఉన్నాము. ఈసారి సీనియర్ డాక్టర్స్ ఒక్కొక్క గ్రూప్ తో అకంపెనీ అక్కడికి వెళ్ళాము. చాలా బాగా ఉంది రెస్పాన్స్. పిల్లలు కూడా నిజం చెప్పాలంటే వాళ్ళలో ఉన్న టాలెంట్స్ కానీ పేషెంట్లతో మాట్లాడటం కానీ వాళ్ళతో కలిసి ఉండడం కానీ కొంచెం అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. పూర్ పేషెంట్లు ఎలా ఉంటారు ఏమని. ఎన్ఎంఓ అంటే డిసిప్లిన్ ఫస్ట్, అది నేర్చుకోండి. అండ్ మైల్డ్ మైండ్ సెట్ కాదు, యాక్టివ్ మైండ్ సెట్, డైనమిక్ గా ఉండాలి. అలాగే మీరు అందరూ తారాజులాగా ఎగరాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ 30, 70, 18 కాలేజ్ నుంచి మాకు స్టూడెంట్స్ వచ్చారు ఈ ప్రోగ్రాంలో. సో మేము కొంతమంది సెలెక్ట్ చేసుకున్నాము కాలేజ్ కోఆర్డినేటర్స్. సో మనకు కాలేజ్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ we request all the coordinators to inform మీ కాలేజీలో ఒక యూనిట్ ఫామ్ చేసి మంత్లీ కానీ వీక్లీ కానీ మీకు ఎప్పుడున్న సమయం యూనిట్ కాలేజ్ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే మన ఐడియాలజీ పీపుల్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒకరోజు మీటింగ్లో కూర్చోబెట్టి సాయి క్లబ్ లేకపోతే ఒక చిన్న ఫిజికల్ మీటింగ్, ఒక చిన్న యాక్టివిటీ, లేదంటే ఒక సరస్వతి పూజ, ఒక ధన్వంతరి పూజ, వివేకానంద జయంతి, ఇలాంటి మనం చిన్న యాక్టివిటీస్ చేద్దాము. దానిలో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. దానిలో అందరూ కూడా భాగం కల్పించాలి, భాగస్వామ్యం అవ్వాలి, పాల్గొనాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ న్యూ కోఆర్డినేటర్స్. ఇప్పుడు క్యాంప్ జరిగిన రిపోర్ట్ గురించి చైర్పర్సన్ ఆఫ్ ద క్యాంప్ డాక్టర్ జయశంకర్ సార్ మాట్లాడతారు. క్యాంప్ రిపోర్ట్ ప్రజెంట్ చేసే ముందు ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రతి ఆస్పెక్ట్లో హెల్ప్ చేసి, ఎస్పెషలీ మన ఆహారాన్ని ఇక్కడ ఇచ్చిన కుమారి లక్ష్మి గారు, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా మహిళా కన్వీనర్ గారు, అలానే బ్యాక్గ్రౌండ్లో మీరు వెళ్ళిన ప్రతి విలేజ్కి, అలానే మీకు సెక్యూరిటీ ఆస్పెక్ట్ కానివ్వండి, మీ బాగోగులు చూసుకోవడానికి శ్రీ కొండా బాబు గారు, ఎస్ఎస్ఎఫ్ జిల్లా సంస్థల ప్రముఖ గారు, వీరిద్దరూ, అలానే వెంకట్ గారు ఇంకా రాలేదు, వస్తారు. వీళ్ళ
వల్ల మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఇక్కడ జరుపుకున్నాం. సరే, మనం విల్ గో టు ది క్యాంప్ డీటెయిల్స్. ఈరోజు ప్రాబబ్లీ ఒక యూనివర్సిటీ ఎట్లా ఉంటుందో అలా జరిగింది. 18 మెడికల్ కాలేజెస్ అండ్ 3 స్టేట్స్. కర్ణాటక 1, తెలంగాణ 4, ఆంధ్ర నుంచి 13 కాలేజెస్ వచ్చినాయి. అండ్ ప్రాబబ్లీ ఇప్పుడు ద నెక్స్ట్ క్యాంప్ వీ షుడ్ మేక్ ఇట్ 36. ఎస్, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీ చేతిలో ఉంటుంది, మా చేతిలో ఉంటుంది అది. సో ఇఫ్ యూ స్ప్రెడ్ ద మూమెంట్ ఇట్ విల్ బి మోర్. ఈసారి మాకు వీ కుడ్ అకామిడేట్ 101 మెడికల్స్. వీ థాట్ 70, కానీ 101 మంది వచ్చారు. నూత ప్రసాద్ డైలాగ్ ఉంటుంది కదా, 101 జిల్లాలు అందగాడు లాగా ఇదే సాగరే అందగాడు. మొత్తం 17 మంది కన్సల్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ వీ హ్యాడ్ 30 వాలంటీర్స్ వర్కింగ్ అండ్ హెల్పింగ్ అస్ రౌండ్ ద క్లాక్. ఈ క్యాంప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీ సా అరౌండ్, ఎగ్జాక్ట్ నెంబర్స్ అయితే తప్పు, ఎందుకంటే ఇంకా చాలా ఎక్కువ నెంబరు, 890 కాదు, 890 టెక్స్ట్ బుక్స్ చదివాం మనం. ఎస్ ఆర్ నో? ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ పేషెంట్ హ్యాస్ ఎ స్టోరీ టు టెల్. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ హ్యాడ్ ఎ టేల్ టు టాక్. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ నాట్ ఇన్ మెడిసిన్ బట్ ఇన్ సోషల్ లైఫ్. ఎస్ ఆర్ నో? And you are richer by the experience of not just one, by the common experience you will be sharing of all the 101 doctors and friends you've had. Yeah, around 400. Here also female domination. 350 మంది మగవాళ్ళని చూస్తే 500 మంది అమ్మాయిని చూసాం. 73 pediatric OPs were there. Lot of hypertensive, and we all have seen that undiagnosed or untreated hypertension is very prevalent here. We are trying to follow up with that and do something about that. Diabetes, అక్కడ చూసారు కేసులు, డయాబెటీస్ చాలా తక్కువ నేను చూసింది. దెర్ వర్ ఎ ఫ్యూ కేసెస్. మేము ఒక ప్రీమాలిగ్నెంట్ లిటిప్లేకే చూసాము. వీ ఆల్సో హ్యాడ్ 1 పార్కిన్సన్స్ అండ్ కార్డ్ కంప్రెషన్ సర్వైకల్ లీషన్. మరి ఐ డోంట్ నో అబౌట్ అదర్ లీషన్స్, అదర్ కేసెస్ హియర్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హావ్ లెర్న్డ్ ఇన్ దిస్ ఎంటైర్ క్యాంప్? ఎనీవన్? ఎవరన్నా బాగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో నుంచి ఇలా వచ్చి వేరే ఇంట్లో ఉండి చేస్తాను ఊహించారా? ఐ డోంట్ థింక్ సో. ఈవెన్ మై ఓన్ డాటర్ వుడ్ నెవర్ అక్సెప్ట్ ఇట్. 1, ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా మనం వెళ్ళిన వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా డిఫరెంట్ గా ఉన్నారు, అవునా? కానీ వాళ్ళు కడుపులో తీసి మీకు పెట్టారు. వాట్ టు గివ్, ఇట్ ఇస్ నాట్ వాట్ యూ హ్యావ్, ఇట్ ఇస్ వాట్ యూ గివ్, అండ్ దాట్ కౌంట్స్. బిలీవ్ మీ గైస్, యూ మే నాట్ బి ద రిచెస్ట్ పర్సన్ ఫైనాన్షియలీ ఇన్ ద వరల్డ్, బట్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద మెంటాలిటీ టు గివ్ వాట్ యూ హ్యావ్, you are the strongest and the richest person anyone can ever face. I'm sorry to say this, and I will point it out because you have to know. I'm a teacher and a father. Tappulu chesthe cheppali. How many of you have cleaned your trash? Ante మీరు పడేసిన చెత్తను ఎంతమంది శుభ్రం చేశారు? 1, 2, 3, 4. 100 మందిలో 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ విల్ క్లీన్ యువర్ ట్రాష్? మీ చెత్తను ఎంతమంది ఎత్తుతారు? ఎస్. Thank you so much, because same people in different situation we should change. నాకు మేడం ఏది శిరీష మేడం ఉన్నారు పొద్దున్న. నువ్వు సర్జన్ అయితే నువ్వు సర్జన్ అవ్వచ్చు, వాడు వంటవాడైతే వంటవాడు అవుతాడు. వాడి పని వాడిది, మన పని మనది. సో దట్ ఈస్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఫార్మర్స్ హియర్. Their dignity of labor and self-respect was amazing, and probably we should learn a lesson or two from them. ఎక్కడన్నా ఒక్క విలేజ్ లో చెత్త కనిపించిందా మీకు? ప్లాస్టిక్ కానీ చెత్త కానీ అక్కడ కనిపించిందా? మా అమ్మాయి కూడా తెచ్చింది చాకోస్, బిస్కెట్ చెత్త తెచ్చి మొత్తం పడేసింది. What I'm saying is we need to change, and change comes not from trying to change others but from yourself, from inside. And the last and the most important thing is I am single, we are united. And what I have seen in the tribal areas is చిన్న పనున్నా పెద్ద పనున్నా కలిసి చేస్తారు, అవునా కదా? సో ఈ స్మాల్ పాయింట్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే లైఫ్ లో ఐ థింక్ నో వన్ కెన్ స్టాప్ us. రిమెంబర్, ఫర్ నో వన్ టైమ్ స్టాప్స్. కీప్ ప్లానింగ్ ahead in all areas and think diversely. I think I'm supposed to conduct the vote of thanks also, so I really have to thank శ్రీనివాస్ గారు. కింద ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు కింద ఉన్నారు. వాళ్ళ ఈ ప్రెమిసెస్ ని మనకి ఇచ్చి ఈ ఏరియాని మనకి ఫెసిలిటేట్ చేసిన శ్రీనివాస్ గారిని, వనవాసి కళ్యాణ ఆశ్రమం గారికి, అలానే సమస్త సేవా ఫౌండేషన్ ఫర్ ఆర్గనైజింగ్ ద హోల్ షో విత్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ. ఎక్కడన్నా ఎవరైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారా? మేము భయపడుతూ ఉన్నాం, కానీ అందరూ వెరీ హ్యాపీ.
అండ్ ఆల్ ద విలేజెస్, ఈ 15-16 విలేజెస్ మనకి ఏదైతే ఇచ్చారో వాళ్ళందరికీ మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత ప్లీజ్ కాల్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్. ప్లీజ్ డూ దట్. షేర్ దర్ నెంబర్స్ ఇన్ ద గ్రూప్. జస్ట్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ యూ, ఇట్ విల్ మేక్ సో మచ్ డిఫరెన్స్ ఫర్ దెమ్. సహదేవ్ కింద సహదేవ్ మన వంట మాస్టర్, పొద్దున్న నుంచి ఉల్లిపాయలు కోయడం, అల్లం కోయడం, అదే పని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఆయన హీస్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఆర్ఎస్ఎస్. కింద వీళ్ళంతా ఏంటంటే నాకేం కావాలి వాళ్ళు కాదు, వాళ్ళు ఆల్ డెడికేటెడ్. దాస్ గారు ప్రతి విలేజ్ కి వెళ్ళి అందరితో కోఆర్డినేట్ చేసి, అలానే ఆర్ఎస్ఎస్ విశాఖపట్నం విభాగం వీళ్ళు కృష్ణ గారు ఆయన కింద ఉన్నారు. You don't find anyone on the stage or off the stage. They just don't want the spotlight. They want the movement to go forwards, and we want to inculcate this spirit in you. Take things forward. And of course, the most important person in the camp is you. Meeravaru lekunda mevem cheyaleem. Congratulations and thank you so much. మోహన్ రావు గారు ఈ క్యాంప్ కి అసలైన ప్రముఖ, గ్రౌండ్ లెవెల్ నుండి చూస్తున్నారు. వారు వృత్తిరీత్యా టీచర్ అయినా కూడా వారు మొన్న శనివారం హాలిడే పెట్టుకొని మరి మనకి కొద్దిగా వర్క్ చేసి మీ అందరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని విలేజెస్ తో కోఆర్డినేట్ చేసి లాస్ట్ మూమెంట్ లో మనకి అత్యవసరమైన ఫంక్షన్ కూడా మాట్లాడి అమ్మాయిలకి ఇబ్బంది అవ్వచ్చు అనే ఉద్దేశంతో వారు మనకి చాలా కోఆపరేట్ చేశారు. సో ఎన్ఎం ఆంధ్రప్రదేశ్ నుంచి జమీన్ మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. శ్రీ జనగని వెంకటి గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సమసత సేవా ఫౌండేషన్ జిల్లా సహ కన్వీనర్. మీ అందరూ చూస్తున్నారు, నిన్న ఆల్మోస్ట్ చాలా గ్రామాల్లో మనం సమసత సేవా ఫౌండేషన్ నుంచి మన గ్రామాలు సహకరించాయి. అందులో వీరు సహ కన్వీనర్ గా జిల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ ఇక్కడికి వచ్చారు, హెడ్ మాస్టర్ భారతీయ విద్యానికి. మనం ఇలాగే చెప్పుకున్నాం, వారి కిందనే చాలా వరకు ఇంట్లో వారికి బాగాలేకుండా మన కోసం అని చెప్పేసి చాలా వరకు 3 రోజుల పాటు ప్రయత్నంగా వర్క్ కూడా ఇచ్చి మరి మనకి